సందేహమే. అసలు వీధి పోటు అంటే ఏంటి? ఈ అన్ని వీధి పోట్లు చెడు చేస్తాయా? దీనిలో మంచి ఏమైనా ఉన్నాయా? అనే సందేహం అండి. సో, వీధి పోటు అనేది ఉంది అండి. ఇప్పుడు కొందరు మన వెన్నుపోటు పొడిచినట్టు వీధి పోటు ఉంటుంది. కానీ మన చుట్టూ నలుగురు ఉన్నారనుకోండి. సో, దాంట్లో అందరూ చెడు చేసేవాళ్ళు కాదు. కొంతమంది మంచి చేస్తారు, కొంతమంది చెడు చేస్తారు. సో, సమయం వచ్చినప్పుడు చెడు వారేంటో బయటకొస్తుంది. అంటే మంచి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మన చుట్టూ ఉన్న వాళ్ళందరిని అనుమానించాల్సిన అవసరం లేదు. మంచి వాళ్ళుంటారు, చెడు వాళ్ళుంటారు. అలాగే దీంట్లో మంచి వీధి పోట్లు ఉన్నాయి, చెడు వీధి పోట్లు ఉన్నాయి. మంచి చేసే వాటిని వీధి చూపు అందాం, చెడు చేసే వాడిని వీధి పోటు అంటాం. అంటే పోటు పోవడం అంటే వీధి పోటు, అది నెగిటివ్ అండి. సో దీన్ని ఎలా గుర్తుపట్టాలి అంటే ఫస్ట్ మనం ముందు మంచి చేసే వీధి పోట్లు ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాటిని మనం గుర్తుపట్టడం ఎలా అంటే 4 మంచి వీధి పోట్లు ఎస్ తెలుస్తుందండి. ఇప్పుడు నేను మంచి చేశాను అనుకో, నేను మంచివాడినండి. ఏదైనా వ్యక్తి మీకు చెడు చేస్తే ఏంటి, వాడు చెడువాడని అర్థం. సో ఇదే విధంగా మనం గుర్తుపట్టొచ్చు ఆ వీధి పోట్లు మనం మంచి చేస్తున్నాయా చెడు చేస్తున్నాయి. కొన్ని మంచిలా కనబడితే కానీ చెడు కూడా చేస్తాయి. సో వాటిని కూడా గుర్తుపట్టొచ్చు. అంటే మన సిమ్టమ్స్ ఏదైనా, ఇప్పుడు కరోనా వచ్చింది అనుకోండి, కరోనా సిమ్టమ్స్ ఉంటేనే కరోనా ఉన్నట్టు. మామూలు డెంగ్యూ లాంటి ఫీవర్ కు కరోనా అని చెప్పడానికి వీల్లేదు. సో ఇది కూడా అంతే సిమ్టమ్. మంచివాడు అంటే ఎలా చెప్తాము, ఆ లక్షణాలు బట్టి మంచివాడు అంటాం. సో మంచివాడు కాదు అంటే లక్షణాలు బట్టి మంచివాడు కాదు. దీంట్లో కూడా వీధి పోట్లలో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. చాలా మంది మంచి వాటిని కూడా చెడులాగా భావించేసి దానికి వినాయకుడిని పెడుతూ ఉంటారు. సో